అయినా నా జిమ్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయా అంటే వచ్చే సంతోషం ఎక్కువ. అందుకము ఇప్పుడే మన బండికి ప్రీ వర్కౌట్ వేసినాము. ప్రీ వర్కౌట్ చేయరా అంటే పురుషులు పూరిస్తాడు. యువస్తో బాస్ అందరూ మంచిగా రాని జబర్దస్తున్నా. సో ఫైనల్గా మనం మళ్ళీ యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసినాము మస్తు రోజుల తర్వాత. ఎప్పుడో పెట్టిన దగ్గర 3 నెలల కింద 4 నెలల కింద 2 వీడియోలు పెట్టిన. ఎందుకు పెట్టలే అంటే ఇన్ని రోజులు ఏదో తోచలేదు, ఏం చేద్దామని అనిపించింది. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియో చూడదామని చెప్పేసి ఫిక్స్ అయినా. బాయ్ డిసైడ్ అయితే వారు 1 సైడ్ చేసేస్తా, అంత సీన్ లేదు బాయ్కి ఇప్పుడు. సో ఫైనల్గా వీక్లీ అట్లీస్ట్ 6-7 ప్రతి ఒక్క రోజు ఒక వీడియో పెట్టని ట్రై చేస్తా. ఎందుకంటే నీ కూడా సౌరవ్ జోష్ లాగా చూస్తా ఉంది అయిదామని చెప్పి, కానీ అంత డిసిప్లిన్ అంత డెడికేషన్ మనకు లేదు. సో తెచ్చుకోవాలి, డైలీ తెచ్చుకోవాలి, వీడియోస్ చేయాలి ఎట్లా అని చేసి. ఇప్పుడు టైం వచ్చేసి 7:03 అవుతుంది. ఒక 8కి జిమ్కి వెళ్తా. ఈరోజు మన బ్యాక్ బైసెప్ రేడియల్స్ వర్కౌట్ ఉంది. నిన్న కొట్టిన చెస్ట్ వర్కౌట్ అద్రిపోయింది. చెస్ట్ షోల్డర్ ట్రైసెప్ కొట్టిన మస్తు అనిపించింది. పంపుడు ఇంకా మంచిగా ఉంది. సో ఇప్పుడు మంచిగా కొంచెం ఫ్రెష్ అయ్యి చక్కగా జిమ్కి వెళ్దాం. ఈ సల్ల స్థాయిలో జిమ్కి పోవాలంటే సాహసం చెప్పుకోవాలి. బట్ ప్రతిరోజు జిమ్ పోవాలి. నెక్స్ట్ టైం ఐసీఎన్లో గోల్డ్ కొట్టాలి, అదే మన గోల్. ఇప్పుడు ఫస్ట్ మనం దగ్గర 2K సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాము, పోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను జిమ్కి రెడీ అయినా. నా జిమ్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయా అంటే బాటిల్స్, ఇది ఒక బాటిల్ ఉంది, ప్రీ వర్కౌట్లు, క్రియేటిన్లు, సాల్ట్, షూ. ఇక్కడ సైడ్ ఏమో బనీన్స్ ఉంటాయి. ఇక్కడ సైడ్ మైకులు పెట్టినా ఇట్లా ఉంటుంది. ఒకప్పుడు ఈ దాంట్లో ఒక్క డబ్బా కొనుక్కునే పైసలు లేకపోతున్నా ఒకప్పుడు. ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్ పెట్టుకొని తిరుగుతున్నా. ఇవన్నీ వాడతాను కాదు, ఒక స్కూప్ మాత్రం వాడుతుంది. దాంట్లో పెట్టుకొని తిరిగితే ఒక ఆనందం. అరే మనం ఒకప్పుడు ఒక డబ్బా కొనికి పైసలు ఉండకపోతున్నాయి, ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటున్నాం కదా అని చెప్పేసి మోటివేషన్ వస్తుంది అనమాట మనం ఇవన్నీ పెట్టుకుంటే. ఇవి కొంచెం బరువు కూడా అయితే తీసుకునేటప్పుడు, కానీ ఆ బరువు ముంగట వచ్చే సంతోషం ఎక్కువ, అందుకే తీసుకోవద్దు ఇవన్నీ. సో బాయ్స్ ఫైనల్గా మనం జిమ్కి వచ్చినాము. ఇప్పుడే మన బండికి ప్రీ వర్కౌట్ వేసినాము. ప్రీ వర్కౌట్ అంటే 200 పెట్రోల్ వేయించినాము. బండి పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి అంట, కానీ నేను వేయించేది 200. వానికి నెక్స్ట్ టైం లెగ్ వర్కౌట్ కొడితే ఈ మెట్లు ఎక్కగా రావు వానికి. మళ్ళీ రేపటి లెగ్ వర్కౌట్. బాయ్ ఏ మేరా जिम ओनर भाई एक बार इधर देखो, मैं दिख रहा तुम वो लाइट आ रहा, हाँ इधर दिख रहा है. ఏ మేరా जिम ओनर అన్నకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. ఓ బాయ్కు తెలుగు नहीं आता, मेरे हिंदी नहीं आता, लेकिन फ्रेंडशिप अच्छा है.
సో బాయ్స్ మనం ఎప్పుడైతే మస్తు మంచిగా అయిపోయింది చూసి పంపడం ఎట్లా వచ్చింది కొంచెం బల్క్ అవుతున్నాం రోజు రోజుకి బికాస్ ఆఫ్ మై డిసిప్లిన్. ఇంకొకటి చూపిస్తా వాడు 2 నెలల నుంచి జిమ్కి వస్తుండు. ఇగో వీళ్ళు ఎగ్గొట్టిన రోజు ఇట్లా దెబ్బతే ఇట్లా లెగ్గొట్టిన ఇట్లా దెబ్బతే అలా పోతాడు. రేపు మన లెగ్ వర్కౌట్ ఉంది వాడు రేపు లెగ్ వర్కౌట్ చేయరా అంటే పురుషులు పూరిస్తాడు. వెర్ ఇస్ మై జీటీ రే? ఆ తార్ నాదేనా? దిస్ ఇస్ మై జీటీ. వీఆర్ గోయింగ్ నౌ హోమ్. చలో వాటి ఏమన్నా తినిపిస్తే అడుగుతావు ఇంకేమన్నా సిగ్గులేనట్టు తినిపిస్తా మంచిగా, లేకపోతే ఏమన్నా తినిపిస్తున్నావా? సో బాయ్స్ వాళ్ళ దగ్గర దాబా ఉంది కానీ నాకు తినిపిస్తలేడు, అది వాళ్ళ సంస్కారం. ఏం చేస్తాం మీరు? తప్పుతా ఇక రోజు నేను తినిపిస్తా. నా ఎయిర్పోర్ట్స్ అన్నింటివి జిమ్లో మర్చిపోయినా, జస్ట్ మీ ఇంటికి పోతుంటే ఎవడో ఇంకా పోతుండే ఎయిర్పోర్ట్స్ ముందే 1500 కొన్నా. పోతే అని చెప్పి షార్దాకు పోయినా, మళ్ళీ ఇంట గుర్తొచ్చిన కృష్ణ దమ్ము ఎట్లా వస్తుందో. సో బాయ్స్ మంచిగా ఒకటి అయిపోయిన తర్వాత చదవడానికి వచ్చినాము. చాయ్ లేదంట అన్నాయి కదా, బండి తింటున్నాం ఇప్పుడు. బాయ్ చాయ్ పోయా తుమారా బాస్? చాయ్ అయిపోయిందంట. లేదు క్రీమ్ ఉంది, బన్నా తినేస్తే సెట్. ఇప్పుడు అది తినొద్దు, మనం ఇప్పుడు మంచి ప్రోటీన్ మిల్ తీసుకోవాలి. బట్ క్రేవింగ్స్ అట్లా వస్తే మనం నైట్ పూట అదిరిపోయింది. సో ఫైనల్గా రూమ్ అయితే వచ్చేసినాము. చూసిరా వర్కౌట్ మస్తు మంచిగా చేసిన, డైలీ ఇంతే పుష్ చేస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ టైం టఫ్ ఫైట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు నా మీల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకుని తినాలి, పెద్ద టాస్క్ అది ఇప్పుడు. సో ఇంకా మన అకౌంట్ని ఫాలో చేసుకోకపోతే ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోండి, పక్కన స్క్రీన్ షాట్ ఇస్తున్నా. మేము ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం 2K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాము. సో ఇట్లనే డైలీ ఇంకా వ్లాగ్స్ చేయాలంటే డైలీ ఒకటి ఇట్లా చేద్దాం ఇంకా. సో ఏం లేదు, బట్ మంచి కమ్యూనికేషన్ స్కిల్ బిల్డ్ అవుతాయని చెప్పేసి చేస్తున్నా. ఇట్లా ఏదో పెట్టకపోవడం బదులు ఏదో ఒకటి పెడితే మంచిగా అని చెప్పేసి పెడుతున్నా. సో ఇంతే అనమాట. హెయిర్స్ చాలా పెద్ద అయినాయిలే, ఈసారి లాంగ్ హెయిర్ పెంచుతున్నాము, చాలా మంచి పెద్ద పెంచుతా. నెక్స్ట్ మంచి ఇట్లా యానిమీ చూస్తున్నా, యానిమీలా హెయిర్స్ మస్తు అనిపించినాయి, అందుకే లాంగ్ హెయిర్ పెంచుతున్నా. చాలామంది పెంచుతారు TFCలా, అందుకే నేను ఒకసారి ట్రై చేసిన. సో మళ్ళీ ఉంటా, బాయ్, పీస్.